Hi, hello, welcome back to our channel BTech Wala. So in the last section, we mainly discuss about the logical connectivity and we see two problems. So we continue with some more problems in this section. Okay, let me start with one problem. Write the symbolic form of the statement. So ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక వెర్బల్ స్టేట్మెంట్ ఇచ్చి దాని సింబాలిక్ ఫామ్ రాయమన్నారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇంతకుముందు మనం చూసుకున్న స్టేట్మెంట్స్లో వాటి మొత్తం స్టేట్మెంట్ ఇస్తే మనమే దాన్ని రిప్రజెంట్ ఒక వేరియబుల్ తీసుకుని రిప్రజెంట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆల్రెడీ వారు రిప్రజెంట్ చేసి, అంటే ఆల్రెడీ దీన్ని క్వశ్చన్లోనే చేసి మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆర్ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, మార్కిస్ రిచ్. సో హెచ్ అనేది ఏం చెప్తుంది, మార్కిస్ హ్యాపీ. సో మార్కిస్ రిచ్ అనేది ఆర్, మార్కిస్ హ్యాపీ అనేది హెచ్. సో క్వశ్చన్ ఏం అడుగుతుందంటే మార్కిస్ పూర్ బట్ హ్యాపీ అనే క్వశ్చన్ ఇచ్చారు. సో దీన్ని మనం సింబాలిక్ నొటేషన్లో ఎలా రాస్తున్నాం, విత్ యూజింగ్ దీస్ టూ స్టేట్మెంట్స్. ఈ టూ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఈ యొక్క ఇచ్చిన స్టేట్మెంట్ యొక్క సింబాలిక్ నొటేషన్ రాయాలి. సో ఇక్కడ ఏమన్నారు, మార్కిస్ పూర్ అన్నారు. సో మార్కిస్ పూర్ అంటే ఏంటిది, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ అంటే మార్కిస్ రిచ్ ఇచ్చారు, మరి మార్కిస్ పూర్ అని ఇవ్వలేదు కదా. సో మార్కిస్ రిచ్ అని ఇచ్చారు కాబట్టి దీనికి మనం నెగేషన్ అప్లై చేసినట్లయితే అప్పుడు ఏమైతే స్టేట్మెంట్ మార్కిస్ పూర్ అవుతుంది. దీని మీనింగ్ ఏంటిదంటే ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆర్ అంటే ఏంటిది, మార్కిస్ రిచ్. సో దీని నెగేషన్ ఆర్ అంటే ఏంటిది, సో దానికి ఆపోజిట్ అంటే మార్కిస్ నాట్ రిచ్ అనే అర్థం కదా. సో మార్కిస్ నాట్ రిచ్, ఒకవేళ ఒక వ్యక్తి మార్క్ అనేది రిచ్ కాకుండా దాని మీనింగ్ ఏంటిది, ఇండైరెక్ట్గా పూర్ అనే కదా. సో ఇక్కడ మనం మార్కిస్ పూర్ అనేదానికి సో ఈ నెగేషన్ ఆర్ అనేది సరిపోతుంది. సో నెక్స్ట్ ఏమి బట్ అని ఇచ్చేది. సో ఇక్కడ బట్ అంటే ఏంటిది, ఇది కంజంక్షన్. సో ఇది ఏమవుతుంది సింబల్, కంజంక్షన్ సింబల్ ఏంటిది మనం చూసుకున్నట్లయితే సో బట్ అనే. సో ఇక్కడ సో నెగేషన్ ఆర్ అంటే ఏంటిది, ఇక్కడ మార్కిస్ నాట్ రిచ్, మార్క్ రిచ్ కాకుండా ఏంటిది పూర్ అన్నట్టుగా. సో ఇక్కడ మార్కిస్ పూర్ అనేదానికి నెగేషన్ ఆర్ సింబల్ ఓకే అయితే. నెక్స్ట్ బట్ అనే అండ్ అన్న ఒకటి. సో మనం సో అండ్ అయితే కంజంక్షన్ అన్నట్టుగా. సో కంజంక్షన్ ఏం యూజ్ చేస్తాం మనం, ఈ యొక్క క్యాప్ సింబల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ బట్ హ్యాపీ అండ్ నెక్స్ట్ ఏంటిది, హ్యాపీ అంటే మార్కిస్ హ్యాపీ అంటే హెచ్. సో ఇది సో మొత్తానికి మనం నెగేషన్ ఆర్ అండ్ హెచ్. సో ఇది ఈ యొక్క మార్కిస్ పూర్ బట్ హ్యాపీ అనే స్టేట్మెంట్కి సింబాలిక్ ఫామ్ అనేది ఇది. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో మార్కిస్ పూర్ అనే స్టేట్మెంట్ ఇందులో ఇవ్వలేదు కాబట్టి సో మార్కిస్ పూర్ అంటే ఏంటిది, మార్కిస్ నాట్ రిచ్ అని అర్థం కదా. సో మార్కిస్ నాట్ రిచ్ కావాలంటే మనం ఏం యూజ్ చేయాలి, నెగేషన్ సింబల్ యూజ్ చేయాలి. సో నెగేషన్ ఆర్ అంటే మార్కిస్ నాట్ రిచ్. సో మార్కిస్ నాట్ రిచ్ అనేది అర్థం ఏంటిది, మార్కిస్ పూర్ అని అర్థం. సో అండ్ ఇక్కడ బట్ ఇచ్చారు, బట్ అంటే అండ్ అని ఈక్వల్. సో అండ్ మార్కిస్ హ్యాపీ. సో అండ్ సింబల్ ఇది కాబట్టి అండ్ మార్కిస్ హ్యాపీ అంటే హెచ్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి సో ఈ విధంగా మనం సింబాలిక్ నోటేషన్ అనేది చేస్తాం. సో అందులో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మార్కిస్ రిచ్ ఆర్ అన్హ్యాపీ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సో మనం చూసుకున్నట్లయితే మనకు ఆర్ అంటే మార్కిస్ రిచ్ అని అర్థం, మార్క్ ఈస్ రిచ్. సో హెచ్ అంటే మార్క్. సో ఇక్కడ ఆర్ అంటే ఏంటిది, మార్కిస్ రిచ్ అంటే ఆర్తో చూపిస్తాం. హెచ్ అంటే మార్కిస్ హ్యాపీ. ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, మార్కిస్ రిచ్. సో మార్కిస్ రిచ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి ఆర్ తీసుకున్నాం. సో ఆర్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ ఆర్ సింబల్ ఆల్రెడీ మీకు చెప్పారు, ఆర్ సింబల్ ఏంటిది, వి షేప్. సో నెక్స్ట్ అన్హ్యాపీ, మనకి ఏమి ఇచ్చాడు, మార్కిస్ హ్యాపీ ఇచ్చాడు బట్ అన్హ్యాపీ ఇవ్వలేదు. సో మనకు హ్యాపీకి ఆపోజిట్ అంటే నెగిటివ్ తీసుకోవాలంటే మనం నెగేషన్ ఉపయోగిస్తే మార్కిస్ అన్హ్యాపీ. సో మార్కిస్ నాట్ హ్యాపీ అంటే దాని మీనింగ్ ఏంటి, మార్కిస్ అన్హ్యాపీ అన్నట్టే కదా. సో ఈ విధంగా పైన క్వశ్చన్కి మనం ఈ విధంగా సింబాలిక్ నొటేషన్ ఇస్తాం. సో ఆర్ అనేది మార్కిస్ హెచ్ని రిప్రజెంట్ చేస్తే, సో ఈ సింబల్ అనేది ఆర్ని చూపిస్తే రిప్రజెంట్ చేస్తే, సో నెగేషన్ హెచ్ అంటే మార్కిస్ హ్యాపీ అనేది హెచ్. సో దీనికి నెగేషన్ యాడ్ చేస్తే మార్కిస్ నాట్ హ్యాపీ అంటే మార్కిస్ అన్హ్యాపీ అని అర్థం. సో ఈ విధంగా ఈ క్వశ్చన్కి మనం ఈ సింబాలిక్ నొటేషన్ అనేది ఇస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మార్కిస్ నైదర్ రిచ్ నార్ హ్యాపీ. ఇక్కడ ఏమన్నారు, మార్క్ రిచ్ కాదు, అదేవిధంగా మార్క్ హ్యాపీగా లేడు. సో మార్క్ రిచ్ కాదంటే ఏంటిది, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఆర్ అంటే మార్కిస్ రిచ్. సో రిచ్ కాదు అన్నాడు కాబట్టి నెగేషన్ ఆర్ అంటే మార్కిస్ నాట్ రిచ్ అని అర్థం. రిచ్ కాదు అంటే మీన్స్ ఏంటి, నాట్ రిచ్ అని అర్థం. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, అండ్ ఇంకో స్టెప్ మ్యాన్ తీసుకొని మార్కిస్ నాట్ హ్యాపీ, నైదర్ రిచ్ నార్ హ్యాపీ అంటే అతను రిచ్ కాదు మరియు, ఇక్కడ మరియు అతను రిచ్ కాదు మరియు అతను హ్యాపీగా లేడు. సో మరియు అంటే ఏంటిది, హ్యాండ్ అన్నట్టుగా. సో అందుకే ఇక్కడ మనం హ్యాండ్ సింబల్ ఉపయోగించాం. ఆ తర్వాత హ్యాపీగా కూడా లేడు. సో ఇక్కడ హెచ్ అంటే మార్కిస్ హ్యాపీ. సో మనం నెగేషన్ హెచ్ పెట్టుకున్నట్లయితే మార్కిస్ నాట్ హ్యాపీ అని అర్థం కదా. సో ఇక్కడ నైదర్, మీరు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకుంటే నైదర్ నార్ వస్తే
అండ్ సింబల్ ఉపయోగించి బోత్ స్టేట్మెంట్స్కి మనం నెగేషన్ ఉపయోగించుకోవాలని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా నైదర్ నోర్ వస్తే మధ్యలో అండ్ సింబల్ వస్తుంది అండ్ బోత్ ఒక స్టేట్మెంట్స్కి నెగేషన్ వస్తుంది అని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ క్వశ్చన్ ఇటువంటి క్వశ్చన్స్ ఏమన్నా వస్తే మీరు సింపుల్గా చేసేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, మార్కీస్ పూర్ ఆర్ హీస్ బోత్ రిచ్ అండ్ హ్యాపీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మార్కీస్ పూర్. సో మార్కీస్ రిచ్ ఉంది, మనకు పూర్ లేదు కాబట్టి అంతకుముందు చెప్పుకున్న క్వశ్చన్లో దీన్ని నెగేషన్ అప్లై చేస్తే మార్కీస్ పూర్ అని అయిపోద్ది. సో మనం ఏం చేస్తాం? సో నెగేషన్ ఆర్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చా? ఆర్. సో ఆర్ అంటే సింబల్ ఇదే కదా. సో నెక్స్ట్ వన్, ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మనం బ్రాకెట్ తీసుకోవాలి, పెరెంథసిస్. హీస్ బోత్ రిచ్ అండ్ హ్యాపీ. అతను రెండు ఏంటిది? అతను రిచ్ అండ్ అన్హ్యాపీ. హ్యాపీ అంటే హెచ్ తీసుకోవచ్చు, ఇక్కడ అన్హ్యాపీ అన్న కూడా నెగేషన్ హెచ్ తీసుకోవాలి. సో రిచ్ అంటే ఆర్ కదా, సో ఆర్. సో అండ్ హెచ్. సో హ్యాపీ ఉంటే డైరెక్ట్ హెచ్ తీసుకోవచ్చు, అండ్ అన్హ్యాపీ అంటే నెగేషన్ తీసుకుంటే నాట్ హ్యాపీ. సో నాట్ హ్యాపీ అంటే ఏంటి? అన్హ్యాపీ అన్నట్టే కదా. సో ఈ విధంగా వచ్చింది రిచ్ అండ్ అన్హ్యాపీ. సో మనం చూసుకున్నట్లయితే మార్కీస్ పూర్. సో మార్కీస్ పూర్ అంటేనేమో నెగేషన్ ఆర్. అదేవిధంగా ఇక్కడ ఆర్ ఇచ్చాడు కాబట్టి సింబల్ తీసుకున్నాం. హీస్ బోత్. సో బోత్ కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి కూడా మనం పేరెంట్స్ తీసుకున్నాం. రిచ్ అంటే ఆర్ తీసుకున్నాం, ఆల్రెడీ మార్కీస్ రిచ్ అని మన క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి. ఆయనకి యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ మనం యాండ్ సింబల్ తీసుకున్నాం. అన్హ్యాపీ. సో మన క్వశ్చన్లో హ్యాపీ అని మాత్రమే ఇచ్చాడు. సో అన్హ్యాపీ కావాలంటే దానికి నెగేషన్ అప్లై చేసుకున్నాం. సో ఈ విధంగా మనకు మొత్తం సింబల్ అనేది వచ్చేస్తుంది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ సేమ్ థర్డ్ క్వశ్చన్ లెక్కన ఈ క్వశ్చన్ కూడా సేమ్. ఇక్కడ పి అంటే హీస్ పూర్, క్యూ అంటే హీస్ లెబోరియస్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్వశ్చన్లో పి అండ్ క్యూ. ఇంతకుముందు మనకు ఆర్ అండ్ హెచ్ ఇచ్చినట్టు ఇందులో పి అండ్ క్యూ ఇచ్చారు. సో హీస్ పూర్, హీస్ లెబోరియస్. సో ఇక్కడ టూ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ ఉపయోగించుకొని కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మనం సింబాలిక్ నోటేషన్లో చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? అందులో హీస్ పూర్ అండ్ లెబోరియస్. సో హీస్ పూర్ అంటే ఆల్రెడీ క్వశ్చన్లో పి అంటే హీస్ పూర్ కాబట్టి మనం పి తీసుకున్నాం. ఇక్కడ అండ్ ఉంది కాబట్టి మన అండ్ సింబల్. నెక్స్ట్ హీస్ లెబోరియస్. హీస్ లెబోరియస్ అంటే క్యూ కాబట్టి ఇది. సో ఈ యొక్క స్టేట్మెంట్కి ఇది సింబాలిక్ నోటేషన్. సో ఇది ఈజీగా వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? హీస్ పూర్ బట్ నాట్ లెబోరియస్. సో హీస్ పూర్ అంటే మన క్వశ్చన్లో హీస్ పూర్ అంటే పి కాబట్టి పి తీసుకుందాం. సో మీ ముందు క్వశ్చన్లో చెప్పారనమాట, అంటే ముందు సెక్షన్లో చెప్పా బట్ వచ్చినప్పుడల్లా మనం ఏం తీసుకోవాలి? యాన్ తీసుకోవాలి. సో యాన్ సింబల్ ఉపయోగించాలి. నెక్స్ట్ నాట్ అంటే ఏంటిది? మీకు నెగేషన్. లెబోరియస్ అంటే ఏంటిది? ఇక్కడ క్యూ. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటా. పి అంటే ఈ స్పూరు, బట్ వస్తే మనం బట్ వచ్చిన అండ్ వచ్చిన ఒకటే కాబట్టి మనం ఈ సింబల్ తీసుకోవాలి. నాట్ అంటే నెగేషన్ సింబల్. అండ్ లెబోరియస్ ఆల్రెడీ క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి క్యూ అంటే హీస్ లెబోరియస్ కాబట్టి క్యూ సింబల్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇది కూడా సింపుల్గా వచ్చేసింది. నెక్స్ట్ వన్ ఏంటిది? ఇట్ ఈస్ ఫాల్స్ దట్. సో ఇది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఫాల్స్ దట్ వచ్చినప్పుడు మనం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఫాల్స్ దట్ హీస్ పూర్ ఆర్ లెబోరియస్. సో ఇక్కడ దాకా స్టేట్మెంట్ ఒకసారి వదిలేయండి, ఇక్కడ నుంచి చూడండి. హీస్ పూర్ అంటే ఏంటి? అతను పూర్. సో పి తీసుకోవాలి. ఆర్ అంటే ఆర్ సింబల్, ఇది క్యాప్, ఇది మన వి షేప్. నెక్స్ట్ ఏంటిది? లెబోరియస్ అంటే ఏంటి? మన క్యూ. సో ఇట్ ఈస్ ఫాల్స్ దట్ అని వదిలేయమన్నా కదా. సో ఈ యొక్క తర్వాత ఉన్న స్టేట్మెంట్ మనం బ్రాకెట్ పెట్టుకొని వాడు ఏమన్నాడు? ఇట్ ఈస్ ఫాల్స్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్ అన్నాడు. అంటే ఫాల్స్ అంటే ఏంటి? అది తప్పు. సో తప్పు అన్నప్పుడు దీని మీద మనకు నెగేషన్ సింబల్ పెట్టుకున్నట్లయితే సో ఈ ఉన్న స్టేట్మెంట్ నాట్ అయిపోద్ది. నాట్ అంటే ఫాల్స్ అయిపోద్ది అన్నమాట. సో అంటే ఇది ఒక వాల్యూ, ఈ ఒక రెండు స్టేట్మెంట్ మనకు ఒక వాల్యూ ఇస్తే దాన్ని నెగేషన్ వెళ్తే ఆ వాల్యూ అనేది రివర్స్ అవుతుంది, అంటే ఆ వాల్యూ అనేది కాదు అని చెప్తుంది. సో ఇక్కడ మనం ఈ ఫాల్స్ ఒక స్టేట్మెంట్ మనకు వర్బల్ స్టేట్మెంట్ ఫాల్స్ ఉన్నట్లయితే మనం సింపుల్గా ఏం చేయడం ఏం లేదు, దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్ రాసి దాని ముందు ఒక నెగేషన్ పెడితే అది ఫాల్స్ అయిపోతుంది. ఇంకో విధంగా కూడా ఇస్తారు. ఏమని ఇస్తారు? ఇట్ ఈస్ నాట్ ట్రూ దట్. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ట్రూ దట్ అని ఇస్తారు. సో ఇట్ ఈస్ నాట్ ట్రూ దట్ అన్న, సో ఇట్ ఈస్ ఫాల్స్ అన్న, మనం దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్ సింబాలిక్ నోటేషన్ చేంజ్ చేసి దాని ముందు నెగేషన్ పెడితే సరిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇదే ఫామ్లో ఉంది. ఇట్ ఈస్ ఫాల్స్ దట్ హీస్ నాట్ పూర్ ఆర్ ఈజ్ లేబోరియస్. సో ఈజ్ నాట్ పూర్ అంటే మనం నెగేషన్ పీ పెడతాం. అదేవిధంగా ఆర్ అంటే ఆర్ సింబల్. సో నెక్స్ట్ ఈజ్ లేబోరియస్. సో లేబోరియస్ కాబట్టి మనం ఏం చేస్తాం? ఈజ్ లేబోరియస్ కాబట్టి మనం క్యూ తీసుకుంటాం. సో ఇక్కడ ముందు ఇట్ ఈస్ ఫాల్స్ దట్ ఉంది కాబట్టి ఈ మొత్తం బ్రాకెట్ పెట్టేసి మనం నెగేషన్ పెట్టాలి. ఒకవేళ ఈ పేరెంథసిస్ మీరు పెట్టినట్లయితే ఆన్సర్ అనేది మనకు వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకు జరుగుతూ ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దిస్. ఇక్కడ ఏమైంది? ఇక్కడ నెగేషన్ మీరు పేరెంథసిస్ పెట్టినట్లయితే ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. సో పేరెంథసిస్ పెట్టి మీరు నెగేషన్ పెట్టాలి. సో ఎప్పుడు నెగేషన్ పెట్టాలి? ఇక్కడ ఫాల్స్ దట్ అని ఇచ్చిన, లేకుంటే ట్రూ నాట్ ట్రూ అని ఇచ్చిన. సో మీది ఈ యొక్క స్టేట్మెంట్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ అంతా సింబాలిక్, ఈ యొక్క తర్వాత ఉన్న స్టేట్మెంట్ అంతా సింబాలిక్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత దాని ముందు బ్రాకెట్స్ పెట్టేసి నెగేషన్ పెడితే దీన్ని సింబాలిక్గా మనం కన్వర్ట్ చేసినట్టే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ మీ.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.